ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. అండ్ యూ బీ ఎ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, బ్రింగ్ ఫోర్త్ అబండెంట్లీ ఇన్ ద ఎర్త్ అండ్ మల్టిప్లై దేరిన్. దేవుడు నోవాహును అతని కుమారులను ఈ విధంగా ఆశీర్వదించాడు. ఎందుకు దేవుడు నోవాహును అతని సంతానమును ఆశీర్వదించి ఫలించుడి, అభివృద్ధి చెందుడి అని అన్నారు? వారు దేవుని మాటకు లోబడినవారు, వారి దేవుని మాటకు విధేయులై జీవించినవారు. నోవాహు దేవుని మాటను విన్నాడు, ఆయన చెప్పిన ప్రకారం చేశాడు. అలాగే నోవాహు కుమారులు తండ్రి మాటకు లోబడి తండ్రి ఆజ్ఞాపించినట్లు నడుచుకున్నారు. మరి నీవు దేవుని మాటకు లోబడి నీ పిల్లలు నీ మాటకు విధేయులై ఉంటున్నారా? నోవాహు ఆ తరము వారందరిలో నీతిమంతుడుగా గుర్తింపబడ్డాడు. ఒక్కసారి నోవాహు కుటుంబమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవాహు అతని భార్య ఒకరికి ఒకరు లోబడి జీవించినవారు. కాబట్టి వారి మార్గంలోనే వారి పిల్లలను పెంచుకున్నారు, వారి మార్గంలోనే వారు అనుసరించారు. వారి కుమారుల భార్యలు కూడా వారి భర్తలకు లోబడ్డారు. వారు పెట్టిన కట్టడలను లోబడి వారి జీవితాల్ని జీవించారు. కనుకనే దేవుడు నోవాహును అతని భార్యను కుమారులను కోడళ్లను కుటుంబం అందరినీ ఆశీర్వదించాడు. అది ఆలోచిస్తే ఆ కుటుంబం అంతా దేవునిలో ఎంత చక్కగా వర్ధిల్లిన కుటుంబం. మరి మన కుటుంబం, మన కుటుంబాలను పరిశీలించుకుందాం. తండ్రిది ఒక ప్రవర్తన, తల్లిది వేరొక ప్రవర్తన, ఇంకా పిల్లల దారి వేరే దారి. ఇలాంటి స్థితిలో ఉన్న కుటుంబాలు లేకపోలేదు. మనం మన కుటుంబం కూడా నోవాహు కుటుంబంలా ఆశీర్వదించబడాలి, ఫలించి విస్తరించాలి. అంటే నోవాహు ఏ విధంగా నీతిమంతుడుగా జీవించాడో, అదే నీతిలో తన భార్యను బిడ్డలను నడిపించాడో, అదే విధానంలో మనము, మన కుటుంబము, మన పిల్లలు, మన భార్య, మన భర్త అందరూ నడవాలి. మనం దేవుని కొరకు చిన్న పని చేయలేము, కానీ నోవాహు అతని కుటుంబం దేవుడిచ్చిన పనిని, అంటే 3 అంతస్తుల ఓడ చేయడం అంటే మాటలు కాదు, కానీ 3 కుమారులు 3 కోడళ్ళు అతని భార్య ఎంతో కష్టపడి దేవుడిచ్చిన ఆ పనిని నమ్మకంగా సక్రమంగా చేశారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుకున్నారు. అదే క్రమంలో మనము, మన కుటుంబాలు దేవునిలో నడిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుందుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో నీ వాగ్దానాన్ని వినుచున్నారో నాయనా, మాతో మాట్లాడిన దేవా వందనాలు తండ్రి. మేము ఫలించి అభివృద్ధి చెందాలి అంటే నాయనా, కేవలం మీ మాట ప్రకారం మేము నడుచుకొని మా జీవితాలను మీ చేతులకు అప్పగించి నాయనా తండ్రి, నీ చిత్త ప్రకారం మేము జీవించే కృపను మా అందరికీ దయచేయండి. ప్రార్థన అవస్థకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్రతలను ముందుగా ఎరిగిన దేవా నైనా, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావమును మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.